బిజినెస్ రూల్స్ పాటించకుండా అంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇవ్వాలి, కొంత ట్యాక్స్ చెల్లించాలి. వాటన్నిటినీ రూల్స్ను పాటించకుండా 56 కోట్ల రూపాయలు బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి మరోసారి గతంలో ఏ విధంగా అయితే ప్రశ్నించారో అదే విధంగా మరోసారి కేటీఆర్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ అంశం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, ఈ ఫార్ములా ఈ రేస్ అంశం వెలుగులోకి రావడం, సో దీని మీద ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయడం, సో కేటీఆర్ని A1గా అక్కడ చేర్చుతూ కేసు నమోదు చేసిన తర్వాత ఆయన చెప్పారు, సో తాను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం, మానసికంగా సిద్ధమయ్యాను, గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు అనేటువంటి మాటలను కేటీఆర్ చెప్పారు. సో ఇప్పుడు తాను ఇన్నిసార్లు విచారణకు పిలిచారు, 15 సార్లు, దాదాపు ఇప్పటికి 3 సార్లు విచారణకు పిలిచారు, నా మీద 15 కేసులు పెట్టారు, సో ఈసారి అరెస్ట్ చేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పని కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఒక రకంగా పైకి బీఆర్ఎస్ నేతలు ఈ కేసు విషయంలో ఎన్ని మాటలు మాట్లాడినా ఇది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం తాము చేసినటువంటి ప్రయత్నం అని వాళ్ళు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా దీంట్లో నిబంధన ఉల్లంఘనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎఫ్ఈఓతో ఒప్పందం ఎవరు చేసుకోవాలి? ప్రభుత్వం చేసుకోవాలి. కానీ ప్రభుత్వం చేసుకోకుండా ఎంఏయుడి ఒప్పందం కుదుర్చుకుంది. సో దీనికి ఎక్కడ కూడా క్యాబినెట్ అనుమతులు లేవు. ఇది ఉల్లంఘన నెంబర్ 1. సో నెంబర్ 2, సో పురపాలక శాఖ నిర్వహించాల్సినటువంటి రేసును హెచ్ఎండిఏ నిర్వహించింది, నెంబర్ 2. సో నెంబర్ 3, సో హెచ్ఎండిఏ బ్యాంకు నుంచి నగదు సో ఎఫ్ఈఓ కంపెనీకి బదులైంది, నెంబర్ 3. సో ఇక్కడ ఎఫ్ఈఓ ఎక్కడ కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోకుండా, లేదా ముఖ్యంగా ట్రెజరీ, స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ అనుమతులు తీసుకోకుండా అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది. సో ఆ తర్వాత సో ఈ అమౌంట్ అంతా కూడా డాలర్ల రూపంలో, క్రిప్టో కరెన్సీ రూపంలో వాళ్ళ అకౌంట్కి పంపించేసి, ఇదన్నీ కూడా పూర్తిగా ఆర్థిక అవకతవకలు, ఉల్లంఘనలు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కేసు అనేటువంటిది నిలబడుతుంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళంతా కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెప్తున్నారు. సో అందుకే ఆయన ఈ విషయంలో ఖచ్చితంగా నా మీద చర్యలు తప్పవు, అరెస్టు తప్పదు అనేటువంటి అంశానికి ఆయన నిర్ధారణకు వచ్చినట్టుగా మనం అనుకోవచ్చా? ఆ దిశలో విచారణ జరుగుతుందా ఇప్పుడు? ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే కేటీఆర్ కూడా మానసికంగా ప్రిపేర్ అయ్యారు. కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా అరెస్టు సంకేతాలు వినపడుతున్నాయనేటువంటి విధంగానే కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. తాను జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో దాదాపు 6 ఉల్లంఘనలు కూడా జరిగాయి. ఈ 6 ఉల్లంఘనలు కూడా అంటే వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇందులో బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. అతనిచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా కేవలం మంత్రి ఆదేశాల మేరకే తాము నగదు బదిలీ చేశామనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఆదేశాలతోటే నగదు బదిలీ చేశామని చెప్పడం జరిగింది. మరోవైపు హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా ఏవేవైతే ఉల్లంఘనలు జరిగాయో ఆ ఉల్లంఘనకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏసీబీ ఇందులో ఎలాంటి అంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్లో కూడా దాదాపు 3 సెక్షన్స్ పెట్టడం జరిగింది. 13/1A పాటు 13(2) పీసీ యాక్ట్ 409, 120B కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లు కొన్ని నిధుల దుర్వినియోగం జరిగిందనేటువంటి సెక్షను, మరోవైపు అధికార దుర్వినియోగంతో ఈ నిధులను ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ ఎఫ్ఈఓ కంపెనీకు నగదును బదిలీ చేశారనేటువంటి అంశం కావచ్చు. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఈ 4 సెక్షన్స్ను కూడా ఏసీబీ అధికారులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా న్యాయస్థానంలో ఖచ్చితంగా నిలబడేటువంటి అవకాశం ఉందనేది ప్రస్తుతం న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఏసీబీ పెట్టేటువంటి కేసుల్లో సెక్షన్స్లో ఖచ్చితంగా అవినీతి జరిగిందా లేదా, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఆధారాలు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రాసిక్యూషన్లో వాటన్నిటినీ కూడా న్యాయస్థానాన్ని నమ్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి 2 నిందితులు
సాక్షులు ఎవరైతే స్టేట్మెంట్లు ఉన్నాయో ఆ స్టేట్మెంట్లతో పాటు హెచ్ఎండిఏ నుండి ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ అయినటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు. మరోవైపు సెక్రటేరియట్ సమీపంలో ఉన్నటువంటి ఒక బ్యాంకు నుంచి ఈ నగదు బదిలీ అయింది, అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదును బదిలీ చేశారు. క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు బదిలీ చేసినప్పుడు ఆర్బీఐ అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్బీఐ అనుమతులు పొందలేదు, ఆర్బీఐ చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ చెల్లించలేదు. ఇవన్నీ కూడా బిజినెస్ రూల్స్ పాటించకపోవడం, క్యాబినెట్ అప్రూవల్